హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. టమాటా రోటీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలకు బదులు నువ్వులు కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. నేను 12 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు స్పైసీగా కావాలంటే ఇంకా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చిలోనే నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. 4 టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు మెత్తగా ఉడికించాలి. 2 రెబ్బల చింతపండు వేసుకుంటున్నా. టమాటాలలో కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. టమాటాలు ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. టమాటాలు మెత్తగా ఉడికించాలి. టమాటాలు ఉడికినవి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత రుబ్బుకోవాలి. ముందుగా పల్లీలు పొడి చేసుకోవాలి. పల్లీలు పొడి చేసిన తర్వాత పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. వెల్లుల్లి వేసుకుంటున్నాను. టమాటాలు వేసుకుంటున్నాను. మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. నాకు ఉప్పు సరిపోలేదు, నేను ఉప్పు వేసుకుంటున్నాను. టమాటా పచ్చడి రెడీ అయ్యింది. ప్లేట్లో తీసుకుంటున్నాను. పోపు వేసుకుందాము. నూనె వేసుకొని పోపు గింజలు తీసుకున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, పసుపు, కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను. టమాటా పచ్చడిలో కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.